జగన్ వదిలిన బాణం షర్మిల. వైకాపా అధినేత జగన్ సోదరి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చెయ్యాలంటోంది. ఫలితంగా కడప సీట్ ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా లేరు. కడపలో అవినాష్ రెడ్డిని కాదనలేకపోవడమే ఇందుకు కారణం. అందుకే ఆమెను ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి పోటీ చేయరట. అందుకే అక్కడ నుంచి పోటీ చేయించేందుకు వైకాపా రంగం సిద్ధం చేసుకుంటోంది. చెల్లి అక్కడ పోటీ చేస్తే కలిసొచ్చే అంశాలేంటి, వైరవర్గం తీరు ఎలా ఉందనే విషయంపై ప్రత్యేకంగా సర్వే చేయించారట జగన్. ఇందులో షర్మిల గెలుస్తుందని వచ్చిందట. ఫలితంగా ఇప్పుడు షర్మిల అనుచరులు అక్కడ తిరుగుతున్నారు. స్థానిక జనాలతో మాట్లాడుతున్నారు. వీలున్నంత తొందరగా ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అభ్యర్థులను ఖరారు చేసే పని ఊపందుకుందట. నియోజకవర్గంలో టికెట్లు ఇచ్చే వారిగా చెబుతున్న నేతలతో షర్మిల వర్గీయులు మాట్లాడుతున్నారు. మార్కాపురం, దర్శి, గిద్దలూరు, ఒంగోలు, కనిగిరి, కొండెపి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వారి అనుచరులు తమ వంతుగా పావులు కదుపుతున్నారు. అక్కడ పోటీ చేయాలంటే కనీసం 200 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు బ్రదర్ అనిల్ కుమార్ సిద్ధం చేసుకుంటున్నారట. మరోవైపు టీడీపీ అక్కడ గట్టి పోటీ ఇవ్వనుంది మాగుంట ఫ్యామిలీ. 5 సార్లు వారి కుటుంబ సభ్యులే ఒంగోలు ఎంపీగా గెలిచారు. గతంలో ఓసారి కరణం బలరాం మేకపాటి ఇక్కడ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. పోయినసారి ఇక్కడ కేవలం 15,658 ఓట్ల తేడాతోనే వైవి సుబ్బారెడ్డి టీడీపీ నేత మాగుంట శ్రీనివాసల్ రెడ్డి మీద గెలిచారు. కాబట్టి ఈసారి షర్మిల ఇక్కడ పోటీ చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.